పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఆగస్టు 14th చాలా గ్రాండ్గా 2 సినిమాలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చాయి. 2 కూడా మంచి సినిమాలు, మంచి కాంబినేషన్తో రిలీజ్ అయ్యాయి. అవి ఇప్పుడు మాట్లాడుకుంటాం కంటే వాటి కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, ఎంతైతే రికార్డ్స్ వచ్చినాయి అనేది దాని గురించి మాట్లాడదాం. ప్రస్తుతానికి కూలీ వచ్చేసి 450 కోట్ల పైన వచ్చినాయి. అలాగే వార్ వచ్చేటప్పటికి 275 కోట్ల పైన వచ్చినాయి అని నెట్లో రాయటం చూసాం. అప్రాక్సిమేట్లీ నిర్మాతలు అయితే ప్రకటించాలి వాటిని. మనం వచ్చేది నెట్లో చూసేది తప్ప మనకు కూడా అంతవరకే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అంతవరకే చెప్తాం. సో ఇది ఇటు వరకు వచ్చిన కలెక్షన్స్. సో ఈ సినిమాలో ఏది హైప్ ఉంది, ఏది హైప్ ఉండదు అంటూ కూడా గతంలో కూడా ఆగస్టు 14 ముందే మాట్లాడుకోవడం జరిగింది. మనతో పాటు ఉన్నారు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన చెప్పడం జరిగింది ముందే మంచి కాంబినేషన్ ఉంది, కూలీకి అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ సినిమాకే భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఆ సినిమాకి కూడా 475 కోట్ల పైచీలు కలెక్షన్స్ రావడం జరిగింది. ఇంకా వస్తాయి అంటున్నారు, ఎందుకంటే హాలిడేస్ ఇంకా ఉన్నాయి కాబట్టి. సో దాని తర్వాత పక్కన పెడితే దాని అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే తమిళ్లో సినిమా రిలీజ్ అయితే కూలీ ఆ సినిమాకి టికెట్ 180 నుంచి 150 రూపాయల నుంచి 180 ఉంటే మనకు వచ్చేటప్పటికి అదే కూలీ సినిమా చూడాలంటే 350 నుంచి 450 వరకు పడుతుంది. ఈ దౌర్భాగ్యం ఎందుకు? తమిళ్లో తీసిన తమిళక మాతృక సినిమాకేమో 150 రూపాయలు పెట్టడం ఏంటి, ఆ సినిమా తెలుగులోకి వస్తే 350 నుంచి 400 పెట్టడం ఏంటి? ఎక్కడ జరుగుతుంది తప్పు? ఎంతవరకు ఆడియన్స్ని చంపేయాలా, లేకపోతే ఆడియన్స్ని థియేటర్కి రానిచ్చకుండా చేయాలా, చిన్న సినిమాని పురుట్లోనే చంపేయాలా? ఇదే దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. మనం ఆగస్టు 14 ముందు ఒక ఇంటర్వ్యూ చేసాం. దాంట్లో మీరు చెప్పారు వార్ 2 వర్సెస్ కూలీకి మంచి అంచనాలు ఉంటాయి, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూలీ ఆడుతుందన్నారు. మీ అంచనాల ప్రకారం కూలీ అన్నారు, అందరు అంచనాల ప్రకారం కూలీ వెళ్ళింది. మీ అనాలిసిస్ ప్రకారం ఎలా ఉన్నాయి ఏంటి? ఈ సోమవారం వచ్చేసింది కాబట్టి మోస్ట్లీ సోమవారంతో ఏదున్నా ఫ్రైడే, సాటర్డే, సండే, మండే కలెక్షన్ బట్టే సినిమా ఉంటుందా లేదా అనేది అర్థమైపోతుంది. దీన్ని బట్టి చెప్తే రెండిట్లో ఏది బాగుంది ఏంటనేది చెప్తారు. సో 2 సినిమాలకి అబవ్ యావరేజ్ టాక్ ఉందండి, మిక్స్ టాక్ ఉంది. బట్ ఆ బ్లాక్ బస్టర్ ఫీల్ ఏదైతే ఉందో, ఆ జైలర్కి వచ్చిన ఆ హైప్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాగుంది హిట్ అనేది కూలీ మిస్ అయిందండి ఒక రకంగా. అండ్ వార్ 2 కూడా ఒక ప్రపంచం లేకపోతే ఆ బజ్ని అది అందుకోలేకపోయింది అన్నది ఓవరాల్గా ట్రేడ్ ఒపీనియన్. బట్ లాంగ్ స్టాండింగ్లో చూస్తే నిలబడొచ్చేమో 2 కూడా, ఎందుకంటే బికాస్ కలెక్షన్స్ ఎక్కడ దారుణంగా డ్రాప్ అయిన సందర్భాలు ఏమీ లేవండి. బికాస్ వీఆర్ స్టిల్ సీయింగ్ హౌస్ఫుల్స్ అక్రాస్ మొత్తం కంట్రీలో కనపడుతున్నాయి. హిందీలో కూలీకి తక్కువగానే ఉంది. న్యాచురలీ వార్ 2 ఈస్ డూయింగ్ బెటర్ ఇన్ హిందీ బెల్ట్లో. అంటే హృతిక్ రోషన్ ఉన్నాడు అండ్ ఇట్స్ అ ప్రాపర్ హిందీ ఫిల్మ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. అక్కడ అమీర్ ఖాన్ గారు ఉన్నా కానీ దాని ఇంపాక్ట్ అంతగా క్రియేట్ చేసే అవకాశం లేదు. బట్ ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యామియో. అండ్ అంటే కథకు విపరీతంగా హెల్ప్ చేసో లేకపోతే హైప్ని బిల్డప్ చేసే క్యారెక్టర్ కాలేకపోయింది. అంటే ఒక విక్రమ్లో సూర్య గారు తీసుకొచ్చిన, రోలెక్స్ తీసుకొచ్చిన హైప్ని అమీర్ ఖాన్ గారు క్యారెక్టర్ ద్వారా తేవడంలో లోకేష్ కనకరాజ్ ఫెయిల్ అయ్యారు అని పబ్లిక్ ఒపీనియన్. సో కాబట్టి అది హిందీలో అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అన్నది నా ఒపీనియన్. అంటే ఓవరాల్గా మీరన్న ఒక పర్టినెంట్ పాయింట్, కలెక్షన్స్ ఏమైతే అయినప్పటికీ కూడా అది ఓకే, ఫ్యాన్స్ హ్యాపీ, ప్రొడ్యూసర్స్ హ్యాపీ అండ్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్క నిర్మాత కానీ టెక్నీషియన్ కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాడు. కానీ అట్ వాట్ కాస్ట్ అన్నది ఒకటి చూడాలండి. మనకు తమిళ్లో స్ట్రైట్గా రిలీజ్ అయిన కూలీ సినిమాకి ఆ రేటు దొరుకుతూ ఉంటే, సో సేమ్ సినిమాని డబ్ చేసిన తర్వాత న్యాచురల్లీ దానికి కొంచెం తక్కువే ఉండాలి అనేది యాంటిసిపేట్ చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది దానికి డబుల్ టికెట్ ఇక్కడ ఇవ్వటం అన్నది కేవలం ఒక నెంబర్ని చేజ్ చేసే వాళ్ళ పరుగుకి సహకరించడం కోసం అందరూ డొనేట్ చేయాల్సిన ఒక పరిస్థితి వస్తుందా అనేది ఒక ఇట్స్ అ సాడ్ రియాలిటీ అండి. దట్స్ వెరీ, అంటే తెలుగు ప్రేక్షకులు చాలా ఉదారంగా ఉంటారు. మంచి సినిమా వస్తే విపరీతంగా డబ్బులు ఇస్తారు, ఫైన్. మంచి సినిమా కంటెంట్ చూపించండి, ఒక్కొక్కరు 2 సార్లు చూడనివ్వండి, సినిమాని 100 days ఆడిపించండి, ఇట్స్ ఆల్ యాక్సెప్టెడ్ అండి.
బట్ కానీ అక్కడ ఆ రెస్ట్రిక్షన్ పెట్టుకొని ఇక్కడ ఇలా తీసుకోవాలి దోపిడీగా అని సార్ అనుకోవడం, తెలుగు ఆడియన్స్ మంచోళ్ళు అయితే వాళ్ళు దోపిడీ చేస్తారు సార్ అట్లా. దట్ ఈస్ రియల్లీ బ్యాడ్ అండి. అట్స్ నిజంగా చాలా పెయిన్ఫుల్ ఆస్పెక్ట్. తమిళకి మాతృ కాదు, తమిళ సినిమానే అది. తమిళ సినిమాకేమో 180 రూపాయలు ఏంటి, మనకు 400 ఏంటి సార్ టికెట్. అదే సినిమా డబ్బింగ్ వస్తే ఇది నిజంగా తెలుగు పీవీఆర్ లో సింగిల్ స్క్రీన్ లో అవేమీ కాదు, సేమ్ పీవీఆర్ లో అక్కడ ఇక్కడ మారడానికి అక్కడ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ టికెట్స్ లో అదే అందుబాటులోనే ఉండాలి అనే ఒక బ్లాంకెట్ రేట్ పెట్టారండి. 180 రూపీస్. ఓకే, ఇట్స్ అ డీసెంట్ రేట్ అండి, అదేం తక్కువ రేట్ ఏమీ కాదు. ఆ రేటుకి ప్రేక్షకుడు అక్కడ చూడగలుగుతున్నప్పుడు సేమ్ అలాంటి దానికి మనకి ఎందుకు ఇవ్వకూడదు అన్నది. ఈవెన్ యాక్చువల్లీ కర్ణాటకలో కూడా దెర్ వాజ్ అ డిస్కషన్, 200 రూపాయల కంటే టికెట్ పెరగకూడదు అన్నది వచ్చింది. కానీ బట్ ఈ సినిమాకి మాత్రం టికెట్లు ఎక్కువ రేట్లకే అమ్మారు. కూలీ సినిమాకి వీటికి చూడడం జరిగింది. హైప్ని ఎన్కాష్ చేసుకోవాలి అనుకోవటం పర్వాలేదు కానీ బట్ అది దోపిడీ స్థాయికి వెళ్ళడం అన్నది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అండి. అది డిస్ట్రిబ్యూటర్స్కి లాభం చేకూర్చొచ్చు, మొత్తం ఓవరాల్గా క్యాష్ ఫ్లోకి హెల్ప్ అవ్వచ్చేమో కానీ ఆడియన్స్ ఎక్కడో ఒక దగ్గర దే ఫీల్ చీటెడ్ అండి. ఆడియన్స్ని చీట్ చేసే రైట్ ఫిల్మ్ మేకర్కి ఉండకూడదు అన్నది నా ఒపీనియన్. 100%. ఒకవేళ అన్ని లాంగ్వేజ్లు వాళ్ళు కూడా అలాగే తీసుకుంటున్నారంటే మొత్తం అదే బ్లాంకెట్ దీంట్లో వెళ్తుంది కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నది ఒక ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు మనం పెట్రోలే ఆ ఊర్లో తక్కువ ఉంది, ఆ స్టేట్లో తక్కువ ఉంది, మనకి ఎక్కువ తీసుకుంటున్నారు, అక్కడ ఎందుకు ఇంత చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు సో ఈ ఆస్పెక్ట్లో కూడా మనం చాలా క్లియర్గా ఉండాలి కదా. ప్రొడ్యూసింగ్ స్టేట్లో ఏదైతే ఉందో ఎక్కడి నుంచి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలో అక్కడ తక్కువ పెట్టడం ఏంటి, పక్కకు వెళ్ళేసరికి రేటు పెంచడం ఏంటి అనే ఫీలింగ్. ఎందుకు సార్ ఏమైనా పర్సనల్ ఇవి ఉంటాయా, లేకపోతే డబ్బింగ్ సినిమాలు కూడా వార్ 2 డబ్బింగే, కూలీ డబ్బింగ్ స్ట్రైట్? అక్కడ ఆ 2 స్ట్రైట్ సినిమాలు ఏం కాదు. ఊనే నాగవంశీ కొనుక్కున్నాడు కాబట్టి ఇది స్ట్రైట్ అంటున్నాడు కదా, అది స్ట్రైట్ సినిమా ఏం కాదు. కాదండి, కూలీ కూడా స్ట్రైట్ సినిమా ఏం కాదు. ఎందుకు ఇంత స్ట్రైట్ సినిమాకి, డబ్బింగ్ సినిమాకి ఒక్కొక్క తెలుగులో మరీ దారుణం, ఆంధ్రప్రదేశ్లో అయితే దారుణంగా 350, 400 ఇంత టికెట్ పెట్టుకుని చూడాల్సిన అవసరం ఏంటి? ఆడియన్స్ మీద ఆ 2 సినిమాలు రుద్దాల్సిన అవసరం ఏమో సార్? ఆ నిర్మాతలకేనూ ఆ గవర్నమెంట్కి ఏమన్నా దగ్గరగా సంబంధాలు ఉంటే తప్ప ఇది జరగండి. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి ప్లేస్ తీసుకుంటుందంటే ఇది మీ ప్రోడక్ట్, మీ ఇష్టంకి మీరు అమ్మండి అని అయితే వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇది ఆడియన్స్కి ఏమిటంటే మీరు చూడాలి, ఇది చూడకపోతే మీ తాలూకా పండగ కానీ లేకపోతే మీ August 15th కానీ ఇట్స్ అంటే ఒక హైప్ క్రియేట్ చేశారు. మీరు చూడకపోతే మీరు మిస్ అవుట్ అవుతున్నారు. మీరు ఆ ఫోమో అంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నది అది చాలా ఎక్కువగా ఉంది ఈ జనరేషన్కి అందరికీ కూడా. మనం ఈ మూమెంట్ని మిస్ అవుతాం, ఈ హైప్ని మిస్ అవుతాం, దీన్ని ఎలాగన్నా మనం తీసుకోవాలని ఇలాంటి ఒక యుఫోరియాని అంటే ఒక రకమైన ఒక ఉత్సాహమైన వాతావరణాన్ని ఎన్కాష్ చేసుకోవాలని ఒక ప్రయత్నం డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ లేకపోతే థియేటర్ సైడ్ నుంచి కానీ జరగటం, దానికి గవర్నమెంట్ తలవపటం కొంచెం. సార్ ఈ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద భారీగా పడదు సార్? ఇంత పెద్ద 400, 500 పెట్టి సినిమాలకి వెళ్ళి ఒక 4-5 వెళ్తే 2000 వేసిపోతుంది. తర్వాత మీ చిన్న సినిమాలు వేస్తారు, మీ పెద్ద దీనికి 2000 ఖర్చు పెట్టే వల్ల చిన్న సినిమా వచ్చేటప్పటికి ఇది ఓటీటీలో చూద్దాం అంటారు. మీరు పడే బాధలు మామూలుగా ఉండవేమో. మీరేమో టికెట్ రేట్ పెంచలేరు, అట్లానే టికెట్ ఆడియన్స్ ఏమో రావట్లేదు, ఎట్లా మరి? ఇప్పుడు పెద్ద సినిమాలు 3 రోజులు సంపాదించుకుని వెళ్ళిపోతున్నారు సార్. ఎవరైతే ఉన్నారో ఈ వారు కానీ కూలీ కానీ 3 రోజులు హైప్ చేసేసుకుంటున్నారు, 3 రోజులు బాగా సంపాదించుకుంటున్నారు, ఓపెనింగ్స్ తెచ్చుకుంటున్నారు. బ్రేక్ ఈవెన్ అవుతున్నారా లేకపోతే పెట్టిన అమౌంట్లో చాలా 80% లాక్కుంటున్నారా? ఇమీడియట్గా లాగేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తర్వాత వచ్చే మీ చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? సో చాలా పెయిన్ఫుల్ సినారియో అండి. ఎందుకంటే బికాస్ ఆడియన్ ఎలాంటి వాడంటే ఒకవేళ బాగుంది చిన్న సినిమా అనే టాక్ అతని దాకా వెళితే ఆ 150 రూపాయలు ప్రేమగా ఇస్తాడండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే చాలా లిబరల్ మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ప్రేమగానే ఇస్తారు, వాళ్ళకి నచ్చిందే అండి. అది చిన్న సినిమా అయినా కానీ వాళ్ళు ఇష్టపడితే ఇస్తారు, అది ప్రాబ్లం ఏమీ కాదు. కానీ బట్ ఆ ఎక్సెస్ మనీ ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుంది అని మనం అనుకుంటాము, దాని మీద ప్రెషర్ పడడం అన్నది మేబీ కొండొచ్చు, అది వాళ్ళు మిస్ అవ్వచ్చు కూడా. మొన్నే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాం, అంత సినిమాకే అంత లేదు, అంత మనకి ఇచ్చిన డబ్బులకి వర్కౌట్ అవ్వలేదు, ఈ సినిమాకి ఎందుకు లేదు ఖర్చు పెట్టడం అనే ఒక ఫీలింగ్. ఎందుకంటే అది అవైలబుల్గా ఉంది, ఒక 2 weeks 3 weeks ఆగితే ఓటీటీలో ఎలాగా వస్తుంది కదా సార్. మీరు ఓటీటీలో వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనమే కావాలనే గవర్నమెంట్సే సినిమాలు చూడకుండా చేస్తున్న దానికి నిజంగా ఉదాహరణ. ఒక టికెట్ 400, 450 రూపాయలు అంటే సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. అవును, ఎందుకు దానికి వెళ్తే 15 రోజులు ఓపి పెడితే సబ్స్క్రిప్షన్ వస్తుంది. థియేటర్లకు ఆడియన్స్ని దూరం చేసేది నిజంగా టికెట్లు పెంచడం వల్లే అన్నట్టుగా కూడా బయట టాక్ ఉంది. యా, ఇట్స్ వెరీ ట్రూ అండి. అమీర్ ఖాన్ గారు ఒకసారి క్లియర్గా చెప్పారు, మన ఇండియాలో సూపర్ హిట్ అనుకుంటున్న సోకాల్డ్ సినిమా దంగల్, 3RR, బాహుబలి లాంటి సినిమా కూడా ఇండియాలో చూసింది ఓన్లీ 2% అండి. ఓకే,
2 to 3% మంది మాత్రమే చూస్తున్నారు సినిమాని ఇంత పెద్ద కంట్రీలో. సో వాళ్ళను కూడా మనం దూరం చేయటం అన్నది, ఎందుకంటే మనం థియేటర్స్ అనే నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెట్టలేదు. చైనాలో 80,000 స్క్రీన్స్ ఉన్నాయి, మనకు మాక్సిమం 15,000 to 20,000 స్క్రీన్స్ కూడా లేవు. యూఎస్లో 50,000 స్క్రీన్స్ ఉన్నాయి. ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి, వాళ్ళకి థియేటర్లు పక్కనే ఉంటాయి, అఫోర్డబిలిటీ ఉంటుంది, అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షోలు రేట్లు తక్కువ ఉంటాయి, మ్యాట్ని నుంచి కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టుకున్నారు దీంట్లో. అక్కడ సినిమాని అందరికీ అందుబాటులో చేశారు, ఇక్కడ ఓటీటీ అందరికీ సినిమాని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎందుకంటే 94% మనకు అర్బన్ సినారియోలో ఫోన్ పెనిట్రేషన్ ఉంది, స్మార్ట్ ఫోన్. సో ఈజీగా వాళ్ళకి మీరు 150 రూపీస్కే నెట్ఫ్లిక్స్ లాంటివి కూడా మీకు డైరెక్ట్గా సబ్స్క్రిప్షన్ వస్తుంది. 149 కూడా కొన్ని ఇస్తున్నారు, ఓన్లీ మొబైల్. సో చూసేస్తారు. అది సరిపోదు అన్నట్టు ఇంకా చాలా కొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సైట్లు అందరి పేరు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ సైట్లో ఇమీడియట్ గా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. బట్ కానీ వాళ్ళకి సినిమా చూడాలి, థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక సూపర్ స్టార్నో లేకపోతే వాళ్ళకి నచ్చిన ఒక ఆర్టిస్ట్నో స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఆ యుఫోరియాను కూడా కిల్ చేయాలి అనుకోవటం డెఫినెట్గా రీజనబుల్ కాదండి. అంటే ఇందులో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే గవర్నమెంట్ చేయాలి. నేను మరీ తక్కువగా ఇచ్చేసి ఫ్రీగా చూపించేయండి, ఎక్కువ మంది సినిమా థియేటర్లకు వస్తారు కాదండి. ఎందుకంటే ప్రొడ్యూస్ చేసిన అతనికి డబ్బులు వెనక్కి కూడా రావాలి. వాళ్ళు దీని ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి కూడా. మనకి ఎంత వచ్చే అవకాశం ఉంది అన్న దాని ప్రకారం ఎవడన్నా ఖర్చు పెడతాడండి. సో మీ మార్కెట్లో మీరు రేట్లు పెంచన్నా గుంజేయచ్చు అనే ఒక అవకాశం ఇచ్చినప్పుడు, సరే మనం 3 daysలో బాగానే ఎక్కువ లాగాం కదా, మనం కొంచెం ఎక్కువ పెట్టచ్చు. అది పెట్టడం మేకింగ్ మీద కాకుండా రెమ్యూనరేషన్స్ దగ్గర ఆగిపోవడం అన్నది ఇంకొక పెద్ద డిజాస్టర్ అండి. దట్ షుడెంట్ హ్యాపెన్. ఫిల్మ్ అనేది క్వాలిటీ పెరుగుతూ ఉండాలి. మనం ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ సినిమాలు చేస్తాము, ఇప్పుడు ఈ స్థాయి మించి మనం సినిమాలు చేయం అనడం కూడా కరెక్ట్ కాదండి. ప్రపంచం ముందుకెళ్తుంది, హాలీవుడ్ ముందుకెళ్తుంది. సో మనం కూడా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకోవాలి, మంచి గ్రాండ్ ఫిల్మ్స్ తీయండి. బట్ అందులో ఈ రెమ్యూనరేషన్ అనేది మేజర్ పార్ట్ వెళ్ళిపోకుండా మేకింగ్ మీద ఖర్చు పెట్టేటట్టు చూసుకుంటే డెఫినెట్గా ఆడియన్స్ విల్ ఫీల్ జస్టిఫైడ్, హీ విల్ నాట్ ఫీల్ చీటెడ్. త్వరలోనే ఆ రోజులు కూడా వస్తాయి సార్, డెఫినెట్లీ రావాలండి. ఇది ప్రముఖ నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్పింది. తమిళ్ కానీ హిందీ కానీ డబ్బింగ్ అయిన సినిమాలు ఇక్కడేమో 400 పెట్టమేంటి, అక్కడ తీసిన సినిమాలకి 150 నుంచి 180 రూపాయలు టికెట్ ఏంటి? ఎక్కడ మారాలి, ఎందుకు మారాలి? ఆడియన్స్ని థియేటర్కి ఎవరు దూరం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్లు కూడా ఎంతెంత రేట్లు పెంచాలి అనేది ఒకసారి ఆలోచిస్తే తెలిసిపోతుంది. 400, 500 ఉంటే ఆడియన్స్ థియేటర్స్కి ఎందుకు వస్తారు? చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? లేదులే 500 పెట్టే బదులు ఓటీటీలో 14 రోజులకి ఓటీటీలో చూద్దాలనుకుంటే సినిమాల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎటువంటి సినిమాలకు పెంచుతున్నాం, ఏ సినిమాలకు పెంచుతున్నాం? గతంలో కూడా చెప్పారు 100 కోట్లు వితౌట్ రెమ్యునేషన్స్ కాకుండా 100 కోట్లైన బడ్జెట్ ఉన్న సినిమాకి రేట్లు పెంచుకోవచ్చు అని గత ప్రభుత్వం చెప్పింది. సో అటువంటి ఏదో ఒక అంశాన్ని తీసుకుని పెంచితే బాగుంటుంది. లేకపోతే డబ్బింగ్ సినిమాలకి, అన్ని సినిమాలకి, మన పరిచయస్తులైన నిర్మాతల సినిమాలకి ఇట్లా పెంచుకుంటూ పోతే ఆడియన్స్ పరిస్థితి ఏంటి? అభిమానం పేరుతో దోసుకుంటున్నారా? ఇది నిజంగా ఆడియన్స్ తెలుసుకోవాలి.